ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాము. అంటే దీని ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. సో, దీని వెనకాల రీజన్స్ ఏంటి? దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో, చాలామంది కపుల్స్‌ని మనం చూస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో మనకు తెలుస్తుంది ఏంటి? ఈ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్నాయి అని. బట్ ఇది నిజంగానే ఇన్‌ఫర్టిలిటీ రేషియో అనేది పెరిగిందా? లేకపోతే అవేర్‌నెస్ అనేది పెరిగిందా? దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో, మనము ఇప్పటి సిట్యుయేషన్స్ అనేవి కంపేర్ చేసుకుంటే ముందు కాలానికి చెప్పాలంటే ఇన్‌ఫర్టిలిటీ ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ అవేర్‌నెస్ అనేది కూడా పెరిగింది. ముందు కాలంలో ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ లేవు. అంటే ఇప్పుడు మాకు పిల్లలు పుట్టారు అంటే పుట్టారు. లేదు అంటే మనకింకా అప్పుడు ఆప్షన్ కూడా ఏమీ లేదు అన్నట్టుగా ఉండిపోయారు. అంటే వాళ్ళకి అప్పుడు అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునే ఈ సిట్యుయేషన్స్ అనేవి లేవు. అంటే అప్పుడు హాస్పిటల్స్ కూడా లేవు. ఈ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ లేవు. ఇప్పుడు మనకు ఈ అన్ని టెక్నాలజీ అనేవి పెరిగింది కాబట్టి ఎటువంటి కండిషన్‌లో అయినా కానీ ప్రెగ్నెన్సీ వచ్చేలాగా అవకాశాలనేవి ఉంటున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది సిట్యుయేషన్స్‌లో ట్రీట్మెంట్స్‌కి అనేవి అప్రోచ్ అయితే అప్పుడు పిల్లలనేది పుడుతున్నారు. దానివల్ల అవేర్‌నెస్ అనేది పెరగడం వల్ల పేషెంట్స్ అనేది కూడా పెరుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ మనము ఉండే సిట్యుయేషన్ అనేవి కూడా చాలా చేంజ్ అయ్యాయి. మనము ఎలా అయితే ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఉన్నామో అలాగే ఇప్పుడు లేవు. మనం తీసుకునే ఫుడ్ కండిషన్స్ అయినా కానీ, లేకపోతే మనం ఎక్స్‌పోజ్ అయ్యే ఎన్వైర్న్‌మెంట్ అయినా కానీ చాలా చేంజెస్ అనేవి ఉంటున్నాయి. ఇప్పుడు మనం తినే ప్రతి ఫుడ్‌లో ఏదో ఒక కంటామినేషను అనేది ఉంటుంది. ఈవెన్ నార్మల్ మనం బేసిక్‌గా ఇంట్లో తిన్నా కానీ దాని నుంచి మనకి కంప్లీట్ న్యూట్రిషన్ వస్తుందా అంటే డెఫినిట్‌గా నో అనేదే చెప్పుకోవాలి. ఎందుకు అంటే దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిస్తాను అంటే మీరెవ్వరైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ బి12 టెస్ట్ అనేది చేయించుకున్నారంటే మోస్ట్‌లీ చాలామందికి 95% మందికి అందరికీ డెఫిషియన్సీయే ఉంటుంది. ఈవెన్ నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా. ఈ వెజిటేరియన్స్ కంటే డెఫినెట్‌గా డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే వైటమిన్ బి12 అనేది మాక్సిమం నాన్ వెజ్ సోర్సెస్‌లోనే ఉంటుందన్నమాట. వెజిటేరియన్ డైట్‌లో ఇది చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఈవెన్ ఒక వెజ్ పర్సన్ అయినా, నాన్ వెజ్ పర్సన్ అయినా ఇద్దరూ ఒక ల్యాబ్‌కెళ్ళి వైటమిన్ బి12 టెస్ట్ చేయించుకున్నారంటే ఇద్దరికీ తక్కువగానే ఉంటుంది. మరి ఇప్పుడు నాన్ వెజ్ తినే పర్సన్ అడగొచ్చు. నేను తింటున్నాను కదా! మరి నాకెందుకు తక్కువగా ఉంది అంటే, మీరు తినే ఆహారంలో అవన్నీ ఏమీ అవైలబుల్ ఉండట్లేదు కాబట్టి. సో, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, మనం ఎంత మంచిగా ఫుడ్ తీసుకున్నా కానీ, మనకి దాంట్లో నుంచి డెఫిషియన్సీస్ వచ్చేవి కంపల్సరీగా వస్తున్నాయి. సో, ఇలా ఉన్నప్పుడు మన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రైజ్‌లో ఉన్నాయి. అందుకు మనం చేయగలిగేది ఏంటి దీంట్లో? దీన్ని మనం చూసుకుంటే మాక్సిమం మనం ఏం చేయగలమో, మనం తీసుకునే ఆహారంలో కొంచెం మటుకు జంక్ ఫుడ్ అనేది కట్ డౌన్ చేయగలం. తర్వాతొచ్చేసి మన యాక్టివిటీ అనేది కొంచెం రేజ్ చేసుకోవాలి. మనము ఈ మధ్య కాలంలో చూస్తుంటే చాలామందికి సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మార్నింగ్ ఆఫీస్‌కెళ్తారు. దాని తర్వాత ఇంటికొస్తారు సాయంత్రం. దాని తర్వాత వర్కౌట్స్ అలాంటివి ఏవి ఉండకుండా జనరల్‌గా ఆ లైఫ్ స్టైల్ అనేది అలాగే జరుగుతా పోతుంది. ఇలా కాకుండా మీరు డైలీ అట్‌లీస్ట్ ఒక 15-20 మినిట్స్ అయినా కానీ మీ హెల్త్ పైన కాన్సంట్రేట్ చేసి మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత నేను ఈరోజు ఏం తీసుకున్నానో, అసలు ఇది నేను కరెక్ట్‌గానే తీసుకున్నానా లేదా అనేది అసెస్ చేసుకోండి. ప్లస్ ఎక్సర్సైజ్ అన్నా, వాకింగ్ అయినా ఏదో ఒకటి ఇన్కల్కేట్ చేసుకోండి. డైలీ అదొక లైఫ్ స్టైల్ లాగా మీరు ఈ 15 మినిట్స్ నేను ఇంతే ఈ టైంలో నేను ఎక్సర్సైజ్ చేయాలి అన్నట్టుగా పెట్టుకుంటే డెఫినెట్‌గా మీ బాడీలో చేంజెస్ అనేవి మీకే తెలుస్తాయి. ఇవన్నీ మనం చేయగలిగేటి మినిమల్ చేంజెస్ అనేవి చేసుకున్నారంటే మీ బాడీలో డెఫినెట్‌గా చేంజెస్ అనేవి వస్తాయి. అంటే దీంతోని మనం కంప్లీట్‌గా మనకొచ్చే ప్రాబ్లమ్స్ అనేవి ఆపలేము. కానీ ఎట్ ద సేమ్ టైమ్ మనం ఇవి చేయడం వల్ల మనం తీసుకునే ట్రీట్మెంట్స్ అనేవి మన బాడీ పైన బెటర్‌గా వర్క్ చేస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పీసీఓఎస్ కేస్. నార్మల్‌గా ఈ పీసీఓడీ ఉన్న వాళ్ళకి వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఫుడ్ మోడిఫై చేసుకోండి అన్నట్టుగా చెప్తుంటాం. ఎందుకు ఇవన్నీ చెప్తాము? ఇవన్నీ చేస్తున్నప్పుడు పీరియడ్ రెగ్యులరైజేషన్ అనేది హెల్ప్ అవుతుంది. అది హెల్ప్ అయినప్పుడు మనం పెట్టే మందులు కూడా బాడీ పైన బెటర్‌గా వర్క్ చేస్తాయన్నమాట. సో, ఎప్పుడైనా కానీ ఓన్లీ మెడిసిన్‌తోనే ట్రీట్మెంట్ అవ్వాలి అంటే అవ్వదు. మన సైడ్ నుంచి మనది కూడా కొంచెం ఫ్యాక్టర్ అనేది మనము ఇంక్లూడ్ చేసుకుంటే దాంతో పాటు మెడిసిన్ అనేది కలిసినప్పుడు మీకు మీ బాడీ పైన బెటర్‌గా వర్క్ చేసి రిజల్ట్స్ అనేవి కూడా వండర్‌ఫుల్‌గా వస్తాయండి. థ్యాంక్ యూ.